నమస్తే భయ్య. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని ఒక శ్మశానంతోనూ, ఎడారితోనూ, పందులు తిరిగే ప్రాంతంతోనూ పోల్చి ఒక్క ఇటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అలానే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులనేవి ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం మనం ఉన్నటువంటి శాశ్వతంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి భయ్య? అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిన వెంటనే రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవటం జరిగింది. అందులో భాగంగా రావటంతోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగన్నటువంటి రాజధాని అమరావతిపై దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రేమతో పెంచుకున్నటువంటి పిచ్చి మొక్కలు ఆయన శిష్య బృందం వాళ్ళందరూ కూడా రాజధాని అమరావతిని చిట్టడివి చేశారు. ఆ అడవిని 30 కోట్ల రూపాయలతో అడవి మొత్తం కూడా కంచె చెట్లు మొత్తం కూడా పీకివేయటం జరిగింది. దాని తర్వాత వెంటనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మితం కాబోతున్నటువంటి సచివాలయ టవర్లు, ఏదైతే 5 టవర్లు ఇక్కడ నిర్మాణం కాబోతున్నాయి. అందులో ఇది ఒకటి, ఇది అక్కడ ఉన్నటువంటిది 1వ బ్లాకు, ఇక్కడ మనం చూస్తున్నది 2వ బ్లాక్. ఈ 2 బ్లాకులు ప్రస్తుతం నీళ్లు మొత్తం కూడా తోడివేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అమరావతిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ఫౌండేషన్లో మొత్తం కూడా నీళ్ళల్లో నానబెట్టి మాగబెట్టి మామిడికాయ జాడీలో కనుక మామిడికాయ పెట్టినట్టు ఈ నీళ్ళల్లో నానబెట్టాడు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో నీళ్లు కూడా తోడివేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. అయితే దేవుడు గొప్పవాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఆలోచించాడు. ఇక్కడ రాజధాని అమరావతిలో ఎలాంటి భూకంపాలు వచ్చినా కానీ, లేదా ఎలాంటి వరదలు వచ్చినా కానీ, ముంపులు వచ్చినా కానీ చెక్కు చెదరకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతో రాప్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి దీనికి రాప్ట్ కాంక్రీటు ఫౌండేషన్ వేసి చిరస్థాయిగా నిలిచేలాగా ఇక్కడ ఫౌండేషన్ వేయటం జరిగింది. ఈ ఫౌండేషన్ వేసేటప్పుడే గిన్నీస్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డు ఈ రాఫ్ట్ ఫౌండేషను సాధించటం జరిగింది. అలాంటి టెక్నాలజీతో ఈ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తున్న ఇనప చువ్వలు కానీ ఇవన్నీ కూడా తుప్పు తినేయకోకుండా స్టాండర్డ్గానే ఉన్నాయి. అలాగే మద్రాస్ ఐఐటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ఒకసారి అందరూ కూడా చెక్ చేశారు. ఆ రోజు చెక్ చేసి ఇది ఎంత కాలమైనా కానీ చెక్కు చెదరదని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేయటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీన్ని నాశనం చేయాలి, ఏదైతే దీన్ని ఆగం చేయాలి, ఏదైతే దీన్ని తుప్పు పట్టేలాగా చేయాలనుకున్నాడో, కానీ దీనికి ఉన్నటువంటి ఫౌండేషన్ టెక్నాలజీ ఉపయోగించటం వల్ల ఎలాంటి చెక్కు చెదరకోకుండా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని నాశనం చేయాలని అనుకున్నాడు, అమరావతిని నాశనం చేయాలని అనుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. చివరికి ఆయనమే నాశనం అయిపోవటం జరిగింది. అయితే ద విజనరీ గల లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇవే కాదండి, పనులన్నీ కూడా 80% పూర్తయినాయి. 80% పూర్తయినాయి. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల బిల్డింగ్ కానివ్వండి, అలాగే గ్రేడ్ 1 ఆఫీసర్ల బిల్డింగ్ కానివ్వండి, ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి, 4వ తరగతి ఉద్యోగస్తుల భవనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 80% పూర్తయినాయి. దానికి కరెంటు, వాటర్ సప్లై, ఇవన్నీ శానిటేషన్ వర్క్ ఇవన్నీ కూడా చేస్తే భవనాలన్నీ కూడా అందుబాటులోకి రావటం జరిగింది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళ ప్రాయంగా తాగేశాడు. ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా కాజేశాడు, మింగేశాడు. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్లన్నీ అందుబాటులోకి వస్తే ప్రజల ధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వ అధికారులు కూడా అందుబాటులోకి వస్తారు. ఏదైతే ఈ మనం చూస్తున్నటువంటి ఇక్కడ
నిర్మాణం అవుతున్నటువంటి సచివాలయ బిల్డింగ్లు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగితే 2-3 సంవత్సరాల్లో మనకు అందుబాటులోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, రైతు కూలీలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, వారి యొక్క పిల్లలకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయండి. మొత్తానికి అమరావతికి ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు అయితే శాంక్షన్ అయినాయి అన్న, ప్రస్తుతం ఎక్కడెక్కడ పనులు ప్రారంభించారు? ఒకటండి, అదృష్టం ఏంటంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళు అలాగే మరొక బ్యాంకు వాళ్ళు ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చారు. అందులో భాగంగా మొన్న శాంక్షన్ చేసి నిధులు కూడా విడుదల చేయడానికి శ్రీకారం చుట్టారు. అయితే ఎక్కడైతే 80% పూర్తయినాయో వాటన్నిటిని కూడా ముందు ఆ టెండర్లు పిలిచి, రీటెండరింగ్ పిలిచి వాటన్నిటికి కూడా మొన్ననే టెండరింగ్ పిలిచి పనులు ప్రారంభం అవడానికి ఆ ప్రక్రియ వేగవంతం చేయటం జరిగింది. అయితే వాటితో పాటు కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు కానివ్వండి, అలాగే కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్థలాలు తీసుకొని మేము వస్తాం ఇక్కడికి, మా సంస్థని రాజధాని అమరావతిలో స్థాపిస్తాము, మేము నిర్మించుకుంటాం, మాకు స్థలాలు కేటాయించండి అని ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద పెద్ద లూలు కంపెనీలు లాంటి వాళ్ళు అందరూ కూడా పారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ శాశ్వత ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు నమ్మారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళందరూ విశ్వాసంతో నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడటానికి వస్తున్నారు. అదేనండి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచో రాదండి. ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ కంపెనీలు స్థాపిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తేనే అదే అభివృద్ధి అండి. ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 3 రాజధానులని ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టిన దాఖలాలు మీకు ఏమైనా కనిపించినాయండి? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని అతను పాడాడు, అతని మంత్రులు పాడారు, అతని ఎమ్మెల్యేలు అదే పాట పాడారు. ఎవరైతే 3 రాజధానులు అన్నారో మీరు ఒకసారి రికార్డు చెక్ చేసుకుంటే, ఎవరైతే ఇక్కడ అడవి అన్నాడు, ఒక అతను ఎడారి అన్నాడు, ఒక అతను పందులు తిరుగుతున్నాయి అన్నాడు, గ్రాఫిక్స్ అన్నారు, ఈ అన్న వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోయారు, అందరూ ఓడిపోయారు. మీరు ఒకసారి గమనించారో లేదు, అమరావతి మీద విషం చిమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఓడిపోయాడు. అదే దేవుడి యొక్క స్క్రిప్టు. ఏదైతే అబద్ధాన్ని నిజం అని చెప్పేసి నమ్మాలని చూశారో, నమ్మించాలని చూశారో అది అబద్ధం అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడే కానీ ఎక్కడా ఒక తట్ట మట్టి కానీ ఒక ఇటుక రాయి కానీ ఎక్కడా కూడా పెట్టలా. అక్కడ వైజాగ్ ప్రాంతం వాళ్ళని మోసం చేశాడు, రాయలసీమ వాళ్ళని మోసం చేశాడు, ఎక్కడ వాళ్ళని మోసం చేశాడు. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సీట్లు రాకుండా చేశారండి.